అడవి ఏనుగుల నియంత్రణకు గుచ్చిమిలో కుంకి ఏనుగుల శిబిరాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఖరీఫ్ సీజన్కు సాగునీటిని విడుదల చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్న ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి తదితర అంశాలతో కూడిన పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. పార్వతీపురం మన్యం జిల్లాలో అడవి ఏనుగుల నియంత్రణకు కీలక అడుగుగా గుచ్చిమిలో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల శిబిరాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి, శాసనసభ్యులు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో ఏనుగులు మనుషుల మధ్య నెలకొన్న సంఘర్షణ నివారణకు ఇది నూతన అధ్యాయమని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన పంట ప్రాణనష్టం సమస్య పరిష్కారానికి అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు సరఫరా చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఖరీఫ్ 2026 సీజన్కు ముందస్తుగా పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పెద్దగెడ్డ జలాశయం నుంచి సాగునీటిని విడుదల చేశారు. ఈ జలాశయం ద్వారా పాచిపెంట, సాలూరు, రామభద్రాపురం మండలాల పరిధిలోని 26 గ్రామాల్లో 12,222 ఎకరాలకు సాగునీరు అందనుంది. అలాగే కర్రివలస ఆనకట్ట కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా మరో 4,656 ఎకరాలకు నీటి సరఫరా జరుగుతుందని మంత్రి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న అర్జీల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు జిల్లాలోని అన్ని జిల్లా, మండల స్థాయి పీజీఆర్ఎస్ కేంద్రాల్లో సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద ప్రజలకు స్పష్టంగా కనిపించేలా క్యూఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు తమ మొబైల్ ఫోన్లతో స్కాన్ చేసి సేవలపై వెంటనే అభిప్రాయాలు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు తమ అభిప్రాయాలను pgrs.ap.gov.in/home/QR గ్రీవెన్స్ ఫీడ్బ్యాక్ ద్వారా కూడా నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. అన్ని శాఖలు ఈ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటికి త్వరితగతిన పరిష్కారం చూపటమే గిరిజన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రధాన లక్ష్యమని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ వైశాలి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల నుండి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దూర ప్రాంతాల నుండి నమ్మకంతో వచ్చే గిరిజనులకు న్యాయం చేయడమే ఐటీడీఏ ప్రథమ కర్తవ్యమని, దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గిరిజనుల సంక్షేమం, వారి సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ఐటీడీఏ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందని తెలిపారు. జిల్లాలో ప్రతి గ్రామాన్ని బాల్య వివాహరహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామ ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ పిలుపునిచ్చారు. 18 సంవత్సరాలలోపు బాలికలకు, 21 సంవత్సరాలలోపు బాలురకు వివాహాలు జరపడం చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాల వల్ల బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటాయని వివరించారు. ప్రతి గ్రామంలో అనుమానాస్పద బాల్య వివాహాలపై అప్రమత్తంగా ఉండి మహిళా పోలీస్, పంచాయతీ కార్యదర్శి లేదా 1098 చైల్డ్ హెల్ప్ లైన్కు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. బాలల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, ప్రతి బాలుడు, బాలికకు విద్య, ఆరోగ్యం, రక్షణ, సురక్షితమైన భవిష్యత్తు కల్పించేందుకు అందరూ కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన రహదారి సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయిక జగదీశ్వర్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కుక్కిడి పంచాయతీ పరిధిలోని తోబస్ గ్రామం నుంచి చింతమనుగూడ గ్రామం వరకు 1,18,00,000 రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 1.2 కిలోమీటర్ల బీటీ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మారుమూల గిరిజన గ్రామాలకు కూడా మెరుగైన మౌలిక వసతులు కల్పించి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మీరింతవరకు పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన సిహెచ్ శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.